ఆఫ్టర్ డెలివరీ ఇది మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. డెలివరీ అయ్యి 2 మంత్స్ అవుతుంది. ఇంకా నేనైతే 1 మంత్ నుండి అన్ని పనులు చేసుకోవడం అయితే స్టార్ట్ చేశా. ఈ మంత్ 26కి అయితే 2 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా నేనైతే ఇంకా రెగ్యులర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా అన్నీ చేసేస్తున్నాను. సో మార్నింగ్ అయితే గ్లాస్ వాటర్ అయితే తాగుతున్నాను. హాట్ వాటర్ తోటే నా డే అయితే స్టార్ట్ అవుతుంది. టైం అయితే 6:30 అవుతుంది, కానీ ఎండ అయితే మంచిగా వచ్చేసింది ఇంట్లోకి. బాబుని అయితే కొంచెంసేపు ఎండకి అట్లా చూపిస్తున్నారు మా హస్బెండ్ అయితే. చిన్నపిల్లల్ని కొంచెంసేపు ఇట్లా ఈ ఎండకి అయితే చూపిస్తే చాలా మంచిదండి. అంటే మామూలుగా పొద్దుట ఎండ ఉంటుంది కదా, 7 వరకు వచ్చే ఎండ, ఆ ఎండలో అయితే కొంచెంసేపు చూపించాలి, చాలా మంచిది. మా బాబు అయితే చూడండి అస్సలకే వాడు కళ్ళు మూసుకుంటాడు, చూపిస్తే కళ్ళు మూసుకుంటాడు, లేదంటే నిద్రపోతాడు, వాడు దొంగ. సరే అని చెప్పేసి ఇంకా కొంతసేపు చూపించి బాబుని అయితే సోఫాలో పడుకోబెట్టేశాను. బాబు అయితే ఎవరైనా ఎత్తుకుంటేనే ఆగుతాడండి, లేదంటే అస్సలు ఆగడు. ఇంకా బాబుని సోఫాలో పడుకోబెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ బెడ్ అయితే సర్దుతున్నాను. నాకైతే ఇప్పుడే ఛాన్స్ అనమాట. మళ్ళీ బాబుని తీసుకొచ్చి బెడ్లో పడుకోబెడితే ఇబ్బంది అవుతుంది. అందుకోసమని నేనైతే ఇక్కడ బెడ్ అయితే సర్దుతున్నాను. ఈ బెడ్షీట్ అయితే రీసెంట్గా తీసుకున్నానండి. బెడ్ పైన వేస్తే బెడ్షీట్ అనేది కదలకుండా ఉంటుంది అన్నట్టు. ఎలాస్టిక్ వస్తుంది చివర్లన్నీ కూడా మంచిగా సాగి, అదైతే మనం బెడ్ పైన ఎంత కూర్చున్నా పడుకున్నా బొర్లినా, చిన్నపిల్లలు ఉంటే అయితే ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు కదా. సో అందుకోసమని నేనైతే ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే తీసుకొచ్చాను. చుట్టూ మొత్తం ఎలాస్టిక్ ఉంటుంది, ఎక్కడికక్కడ స్టిక్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. ఇంకా బెడ్షీట్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కర్రీ చేయడానికి అయితే బూడకాకరకాయలు కట్ చేస్తున్నానండి. ఇదైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కట్ చేయడం నాకైతే కష్టం అనిపిస్తుంది. ఇంకా కర్రీ అయితే చాలా బాగుంటుంది కదా, అండ్ బ్రెస్ట్ మిల్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా, అందుకోసమని ఇంకా కంపల్సరీగా అయితే వండుదాం అనేసి అయితే కట్ చేస్తున్నాను. ఇవైతే 2 డేస్ అవుతుంది తీసుకొచ్చి, ఈరోజు చేస్తున్నాను. బుడకాకరకాయలు మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇంక ఇక్కడ మిగతా కర్రీస్, కూరగాయలు అవి ఉంటాయి కదా, వాటిని అయితే కట్ చేసుకుంటున్నానండి. కిచెన్లో ఉంటే నాకైతే ఎండ బాగా అనిపిస్తుంది. 7 అవుతుందండి, కానీ ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది ఈరోజు. ఇంకా రైస్ కూడా కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసిన, కర్రీను రైస్ ఒకేసారి అయిపోతుంది అని. కర్రీ కూడా పొయ్యి మీద వేసేసానండి. ఇంకా నాకైతే ఇంట్లో క్లీనింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఈ కర్రీ అయ్యేలోపు అయితే నేను నా క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా చేసేసుకుంటాను. చూడండి ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంది. ఇంకా బాబుని అయితే మా హస్బెండ్ ఎత్తుకున్నారండి. ఇంకా ఇల్లంతా డస్ట్ అంతా లేస్తుంది కదా ఊడ్చేటప్పుడు, అందుకోసమని ఆయన ఎత్తుకొని బయట అటు ఇటు తిరుగుతున్నారు. నేనైతే ఇల్లంతా ఊడుస్తున్నాను. సో నైట్ అయితే ఈ లైట్కి చాలా పురుగులు వస్తున్నాయండి. ఆ పురుగులన్నీ కింద ఆ ఫ్లోర్ మీద అంతా పడిపోయి ఉంటున్నాయి, చిరాకు అనిపిస్తుంది. అవంతా కూడా ఊడ్చేస్తున్నాను. అండ్ మా బాబు టాయ్స్ ప్రతి ఒక్కటి ఏది కూడా బయట పడనీయడండి, కవర్లు, వట్టెలు అవి ఇవన్నీ కూడా వాటిని అయితే అన్నీ పడేస్తూ నేనైతే ఊడుస్తున్నాను. పనికొచ్చే వాటికంటే కూడా పనికిరాని వస్తువులే ఎక్కువగా ఉంటాయండి మా వాడివి. ఇంకా మా వాడిని నాకు ఇచ్చేసి అయితే మా హస్బెండ్ షాప్కి వెళ్ళారండి. బాబుని అయితే సోఫాలో పడుకోబెట్టి నేనైతే ఇల్లంతా మాప్ పెడుతున్నాను. చెప్పాను కదా నైట్ టైంలో లైట్ పురుగులు చాలా పడుతున్నాయని, నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకోసమని ఇంకా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు మాప్ పెడుతున్నాను డైలీ. మా బాబు అయితే అప్పటికప్పుడే ఆడినట్టుగానే ఉంటాడండి, మళ్ళీ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఇల్లు మాప్ పెట్టడం అయిపోయిన తర్వాత బయట ఆల్రెడీ వాటర్ పోసి కడిగినా అండి, కానీ మళ్ళీ ఒకసారి అయితే తడి ఉంది, మాప్తో అయితే క్లీన్ చేశాను వాటర్ అంతా కూడా. ఇంకా బాబు అయితే ఏడుస్తున్నాడు కదా, పాపం వాడిని అయితే ఎత్తుకున్నాను. పాపం వాడైతే ఎత్తుకుంటేనే కామ్గా ఉంటాడండి, లేకపోతే ఫుల్గా ఏడుస్తున్నాడు. ఇంకా టైం వచ్చేసి 8 అట్లా అవుతుందండి. అప్పుడు నేనైతే డైలీ సిరప్స్ అయితే వేస్తాను. మనకి విటమిన్ D3 మల్టీవిటమిన్ సిరప్స్ అయితే ఇస్తారు కదా, 1 ఇయర్ దాకా వాడాలి. సో వాటిని అయితే వేస్తున్నానండి. 9 లోపు ఎప్పుడైనా వేస్తాను. సో ఇంకా ఈలోపు కర్రీ కూడా అయిపోయిందండి. కర్రీ అయిపోయిన తర్వాత దింపేసి
పక్కన పెట్టేసుకున్నాను. అన్నం కూర రెండు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఈరోజు సామాన్లు అన్నీ కూడా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ నాకు క్లీన్ చేయాల్సిన అవసరం పడలేదు. ఇంకా బాబుకి స్నానం చేపిద్దామని వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. అప్పటికి ఇంకా నేనైతే బ్రష్ చేయలేదు. బ్రష్ చేసి నేనైతే ఇక్కడ ఛాయ్ పెట్టుకొని తాగుతున్నానండి. సో ఇంకా టీ తాగేసి బాబు కోసం అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను. కొంచెమే దోసపిండి మిగిలింది. సో వాడికైతే అవుతాయండి ఒక 4 దోశలు అట్లా. అందుకోసమని ఇంక ఇక్కడైతే దోశ పెనం పెట్టి దోశలు వేస్తున్నాను. బాబుకి సిరప్ వేసిన తర్వాత కొంచెం ఫీడింగ్ చేసి పడుకోబెట్టానండి. వాడైతే 10 నిమిషాలు కూడా పడుకోలేదు, మళ్ళీ ఏడుస్తున్నాడు. సరే ఏడుస్తున్నాడులే అని చెప్పి సోఫాలో పడుకోబెట్టిన. టీవీ చూస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇంకా నేనైతే మళ్ళీ ఒకసారి ఎత్తుకున్నానండి వాడిని. ఇంకా ఒక దోశ అయితే వేసుకొని నేను తిన్నానండి. నాకు 9 ఆకలేస్తుంది. సో ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు వెంటనే తినేస్తున్నాను. టిఫిన్ వేసి పక్కకు పెట్టేసి నీళ్ళు మరిగినాయండి. నీళ్ళు మరిగిన తర్వాత బాబుకైతే స్నానం చేయించిన, పెద్ద బాబుకి. చిన్న బాబుకి అయితే మసాజ్ చేసి అయితే పక్కకు పడుకోబెట్టినా అండి. ఒక 1/2 అవర్ తర్వాత స్నానం చేయించుదామనేసి. వాడైతే మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా వీడికైతే పెద్దోడికైతే స్నానం చేయించి నీట్గా టవల్తో తుడిచేసి డ్రెస్ అయితే వేస్తున్నాను. ఇంకా చిన్నోడు పుట్టిన తర్వాత అయితే పెద్దోడు బాగా సతాయించుతున్నాడండి. ఇంకా అంటారు కదా పిల్లలు ఒకరు పుడితే ఇంకొకరు బాగా సతాయించుతారని. సో అట్లనే ఉంది సిచ్యువేషన్ అయితే ఇక్కడ. బాగా అంటే బాగా సతాయించుతున్నాడు. డ్రెస్ వేసుకోవడానికి, స్నానం చేయడానికి, తినడానికి, అన్నింటికి. ఇంకా ఒక్కొక్కసారి అయితే ఓపిక అనేది బాగా నశిస్తుంది. నాకైతే బాగా విసుగు వస్తుంది. ఇంకా చిన్నోని చూసుకుంటూ పెద్దోనికి అయితే డ్రెస్ అయితే వేస్తున్నాను. చిన్నోనికి కూడా వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. వాడికి కూడా స్నానం చేయించేసాను. చిన్న బాబుకు స్నానం చేయించడం ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయితే పడుతుందండి. అంతసేపు చేపిస్తాను నేనైతే. ఇంకా స్నానం చేయించిన తర్వాత నా ఫుల్ డ్రెస్ అయితే తడిచిపోతూ ఉంటుంది. ఇంకా బాబుకి అయితే నీట్గా ఒళ్ళంతా తుడిచేసాను. ఈరోజు చాలా బాగా ఏడ్చేసాడనమాట. ఎక్కువసేపు స్నానం చేయించడం అయింది. కొంచెం పడుకోవట్లేదని చెప్పేసి బాగా వాటర్ తోటి అయితే స్నానం చేయించాను. డ్రెస్ వేసేసి అయితే బాబుని పడుకోబెట్టాను. ఇంకా ఈరోజు మార్నింగ్ గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు కదా. ఇంకా వంట చేసినవి, టిఫిన్ చేసినవి అవన్నీ కూడా సింక్లో ఉన్నాయి. ఇంకా నేనైతే హాట్ వాటర్ పొయ్యి మీద పెట్టేసుకొని గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. టైం అప్పటికి 11 అవుతుందండి. మా హస్బెండ్ కూడా తినేసి వెళ్ళిపోయిండు 10 వరకే. ఈరోజు అయితే వంట మార్నింగే చేసినందుకు నాకైతే ఈజీగా అనిపిస్తుందండి. రోజు అలా కాదు, మార్నింగ్ టిఫిన్ అవుతుంది, మళ్ళీ మధ్యాహ్నం వరకు లంచ్ ప్రిపేర్ చేయడం అదంతా కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా ఈరోజు అయితే మార్నింగే ప్రిపేర్ చేశాను. నాకైతే ఎక్కువ ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఇంకా మార్నింగ్ ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాతనే నేను కొంచెం టిఫిన్ అయితే వేశాను. ఇంక ఈరోజు చట్నీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. ముందు రోజుదే చట్నీ ఫ్రిడ్జ్లో ఉంటే దాన్ని హీట్ చేసి అయితే బాబుకి పెట్టాను టిఫిన్. ఇంకా గిన్నె క్లీన్ చేయడం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ సింక్ క్లీన్ చేస్తున్నానండి. మనం స్టీల్ సింక్ అంటాం కానీ దాన్ని రోజు తోమకపోతేనైతే సమ్మర్ పట్టేసి అంత పాకుర్లాగా ఆయిల్ మరకలు అయితే ఉంటాయండి చండాలంగా. ఎప్పటికప్పుడు సోప్ వేసి మనం పీస్తో తోమితేనే నీట్గా ఉంటుంది సింక్ అయితే. అంతా క్లీన్ చేసేసాను. బాటిల్స్ కూడా క్లీన్ చేశాను. ఈరోజు అయితే సింక్ అంతా క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ కూడా నీట్గా తుడిచేసుకొని నేనైతే వాటర్ హీట్ అయిన తర్వాత స్నానం చేసి అయితే ఫ్రెష్ అప్గా మంచిగా రెడీ అయ్యి అయితే వచ్చానండి. చాలా రోజుల తర్వాత ఇలా రెడీ అయ్యాను. ఓన్లీ వీడియో కోసమే అనుకోండి, పర్లేదు. అండ్ రెగ్యులర్గా అయితే నైటీల మీదనే ఉంటున్నాను. ఈరోజు మాత్రమే డ్రెస్ వేసుకున్నాను. ఇంకా తిందామనేసి అయితే భోజనం పెట్టేసుకున్నానండి. నేను తినేసి ఇద్దరి కోసం అని పెట్టిన, బాబుకు కలిపి స్పూన్ వేసి ఇస్తే తింటాడేమో అని చెప్పేసి అనుకున్నా కానీ వాడు ఇంకా తినను అన్న తర్వాత నా ప్లేట్ అయితే పక్కకు పెట్టేసి బాబుకి అయితే తినిపిస్తున్నాను. ఇక్కడ బయట కూర్చొని అయితే తింటున్నాడండి. ఇప్పటికీ మా బాబు అయితే సెల్ఫ్గా తినడం లేదు, నేనే తినిపిస్తున్నాను. ఇంకా బాబుకు తినిపించడం అయిపోయిన తర్వాత నేను కూడా తినేసాను.
కంప్లీట్గా వాటర్ అయితే చాలా ఎక్కువగా తీసుకుంటున్నాను. ఫుల్ డేలో ఒక 3 నుండి 4 లీటర్స్ వాటర్ అయితే తాగుతున్నానండి. ఈ బాటిల్ నిండా నింపి పెట్టుకుంటున్నాను బెడ్ పక్కకే. సో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల బ్రెస్ట్ మిల్క్ అయితే ఇంప్రూవ్ అవుతుందంట. సో అందుకోసమని నేనైతే వాటర్ ఎక్కువగా తాగుతున్నాను. బాబుని పడుకోబెట్టానని చెప్పిన కదా, బాబు అయితే ఫుల్ ఇంకా ఏడుస్తున్నాడు లేచి. మళ్ళీ వాడి దగ్గరికి వచ్చేసాను నేనైతే. ఇంకా బాబు నేనైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. పెద్దోడైతే ఇంకా సతాయించుతున్నాడు ఫోన్ ఈ మమ్మీ అని. ఇంకా ఇక్కడైతే కొంచెంసేపు అట్లా రాపిస్తున్నానండి, రోజు కొంచెం సేపు ఏబీసీలు. సో ఇంకా నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ అయితే నా మీద కక్ష కట్టినట్టుందండి. అసలు షార్ట్ వీడియోస్ అయితే మంచిగా వ్యూస్ వచ్చేవి, అసలు వ్యూసే రావట్లేదు. మరి ఎందుకో ఏమో తెలీదు. అసలు యూట్యూబ్ రికమెండ్ చేయట్లేదండి. రికమెండేషన్ అయితే చాలా తక్కువగా ఉంది. సో వ్యూస్ ఓకే, వాళ్ళు చేసిన దానికి నాకు వచ్చే వ్యూస్ ఓకే, రికమెండేషన్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకో ఏమో అసలు అర్థం అవ్వట్లేదు. సో ఇంకా చూస్తానండి, ఇంకా వ్యూస్ రాకపోతే ఆపేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది అనుకుంటున్నారు లక్షలలో సంపాదిస్తుంది అని చెప్పేసి. సో అందుకోసమని మనకి వ్యూస్ రాకున్నా కూడా అంత మంచిగా అనిపించదు కదా, డిమోటివేట్ అయిపోతున్నాను నేనైతే. ఇంకా సాయంత్రం కొన్ని బట్టలు ఉంటే ఉతికేసి బాబుకు పాలు పోసి నేనైతే చాయ్ పెట్టుకున్నానండి. బాబు కూడా పాలు తాగేసిండు. ఇంకా తర్వాత అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయినా, నాకు గుర్తులేదు ఒకటి, నేను ఫోన్ ఎక్కడనో పెట్టేసి మర్చిపోయినా, తీయాలి అనే ఇంట్రెస్ట్ అయితే రాలేదు. ఈరోజుకైతే ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.